హృదయ విదారకం కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఆమె కూడా తట్టుకోలేకపోతుంది. కొడుకు ఈరోజు లేడంటే ఆమె పరిస్థితి కూడా మనం మాట్లాడించేందుకు కాదు, కానీ ఎంతో ఆమె దుఃఖంతో ఉన్న పరిస్థితి ఉంది. ఆమె తట్టుకోలేకపోతుంది. బాధ మురళి మా దగ్గర లేడు అన్న దాన్ని తట్టుకోలేకపోతుంది. ఆమె నిన్న సాయంత్రం కూడా వీడియో కాల్లో మాట్లాడిన కొడుకు ఇప్పుడు లేడు అనే తాడికి తట్టుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. బంధువులు కూడా ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఆమె ఓదార్చడం కూడా ఆమె దుఃఖంకి ఎంత దిశ కూడా తక్కువే. దేశం కోసం అర్పించడం ఎంతో మాకు బాగున్నప్పటికీ ఇలా మా మధ్య లేకపోవడం మురళి అనేది చాలా మాకు బాధగా ఉంది అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అమ్మా, మీ కుమారుడు ఈరోజు దేశం కోసం మరణించడం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఏం చేస్తున్నాయినా నా కొడుకే వెళ్ళిపోయా, దేశం కోసడానికే వెళ్ళిపోయా. మాకు చూసేవాళ్ళు ఎవరు ఉండదే ఒక్కడికి వెళ్ళిపోయా. స్వామి మీరే న్యాయం చేయండి స్వామి. మీతో మా వీడియో కామన్నప్పుడు ఏం చెప్పాడమ్మా? బాగా హ్యాపీగా ఉన్నాడా? ఏం లేదు అమ్మ, నేను బాగున్నానమ్మా ఇట్లని అన్న. బాగున్నాను. సరేలే బేటా నువ్వు బాగుండ్రా ఇట్లని నేనంటే ఏం లేదు. నేను చాలా ఇష్టం నాయన, మనకి చాలా ఇష్టం. వద్దురా మనకి జాబ్ వద్దంటే నేను ఒక రోజన్నా ఈ కాకి డ్రెస్ వేసుకొని చచ్చిపోతానమ్మా ఇట్లానా. ఏం చేస్తూ నాయనా? నాన్న కూడా ప్రస్తుతం మాతో ఉన్నాడు. మనం మాట ఎందుకంటే ఈ టైంలో మాట్లాడించడం భావ్యం కాదు, కానీ దేశం కోసం వీరమరణం పొందాడు మీ అబ్బాయి. ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ అతను డ్యూటీలో పోయినప్పుడే, అతని ఆర్మీ సెంటర్లో పోయినప్పుడే అతను ఎందుకు దేశం గురించే పోరాడాలి, నేను దేశం సైనికుడే కావాలని ఆ ఉద్దేశంతో ఆ ఉత్సాహంతోనే పోయినాడు సార్. ఆ దేశం గురించే నా కొడుకు యుద్ధం చేసి ప్రాణం చేసినాడు. మీతో లాస్ట్ ఇప్పుడు మాట్లాడారు సార్ వీడియో కాల్లో? మాతో లాస్ట్ నిన్న 8 గంటలకు మాట్లాడా సార్. మమ్మల్తో వీడియో కాల్ చేసిండా, నాతో వాళ్ళ అమ్మతో మాట్లాడినాడు, మా ఇంట్లో వాళ్ళతో అందరితో మాట్లాడినాడు. అదే లాస్ట్ కాల్. నేను చెప్పాడు ఏమన్నా యుద్ధం వస్తుంది భయంగా ఉంది అంటే ఫేస్లో చెప్పాడు సార్ ఏమన్నా? ఇది ఇట్లా చెప్పలే. యుద్ధము ఒకవేళ యుద్ధం ముందు నుంచి చేస్తే మేమే చేయలే పరిస్థితి అవుతుంది. అది చేయలే, కంపల్సరీ చేయలే. దానికి మేము చేయకుంటే మమ్మల్ని అటాక్ చేస్తారు వాళ్ళు. యుద్ధం చేయాలా అని అన్నాడు. ఇది దేశం గురించి పోరాటం కాబట్టి దీనికి వెనకాలకూడదు. ఎందుకంటే మేము ఆర్మీ సెంటర్లో మేము ఈ నాసిక్ ట్రైనింగ్ అయినప్పుడు మేము దేశం పైన మేము ప్రమాణం చేసినాం కాబట్టి ఆ విధంగా మేము దేశం గురించి మేము పోరాడాలా కంపల్సరీ అని మమ్మల్తో అంటూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా మీతో ఎలా ఉండేవాడు సార్? ఎందుకంటే మురళి నాకు దేశం గురించి ఎక్కువ చెప్పేవాడా? దేశం అంటే ప్రేమ ఎక్కువ ఉండేది. దేశం అంటే అతను చాలా ఇష్టం సార్. సైనికుడు ఒక కమాండర్ ఉండాలని దేశం గురించే మాట్లాడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. నేను పోయినాను కాబట్టి నా దేశం ఒక సంవత్సరం 6 నెలలు 1 నెల కనీసం ఆ డ్రెస్ తొడిగి డ్రెస్ వేసుకొని కమాండర్ డ్రెస్ వేసుకొని నేను దేశం గురించే నాకు చనిపోయినా కూడా నాకు పర్వాలే, కానీ నేను వెనక రాను, నా దేశం అంటే నాకు ప్రాణము అంటాను. ఈరోజు దేశం మీ కుమారుడు గురించి దేశం మొత్తం మాట్లాడుతుంది. వీరమరణం పొందాడు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక కొడుకుగా, మీ తండ్రిగా? నా కొడుకు దేశం గురించే పోరాడి ప్రాణం ఇచ్చినాడు. అతను దేశం గురించి అందరికీ కొడుకు అందరి సమాజంలో కలిసి కాదు. నాకు బాధాకరం ఏమంటే నాకు ఒంటరిగా ఒకే ఒక కొడుకు, ఇంకా నాకు వెనక ముందు ఎవరు లేరు. నా భార్య నేను ఇద్దరు అనాదిగా నిలిచిపోతుంది. అదే నాకు బాధ సార్. దేశం మొత్తం మీ వెంట ఉంటుంది. ఎవరు మీరు బాధపడే అవసరం లేదు. మీ దేశం ఇండియా 130 కోట్ల జనాభా కూడా మీ వెంట ఉంటుంది. ఎక్కడ బాధపడే అవసరం లేదు. చూస్తున్నాం అయితే దేశం కోసం ప్రాణం అర్పించడం మాకు సంతోషంగా ఉన్నప్పటికీ అయితే ఒక్కొక్క కుమారుడు దూరం అవ్వడం చాలా బాధ కలిగిస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి ఉంది. వారు ఓదార్చడం కూడా ఎవరి వల్ల కావడం లేదు. వారి దుఃఖాన్ని వస్తున్న దుఃఖాన్ని కూడా ఆపుకుంటున్న పరిస్థితి ఉంది. వారి కళ్ళలో వస్తున్న బాధను కూడా దిగమింగుకొని దేశం కోసం ప్రాణం అర్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ ఇలాంటి అవకాశం అందరికీ రాదు. దేశ భక్తుడు అని అనిపించుకోవడం అందరికీ రాదు అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో నుంచి ప్రసాద్ బిగ్ టీవీ సొసైటీ జిల్లా గోరంట్ల నుంచి. మీ మురళీ నాయక్ మీ మామ ఏదైతే ఉన్నాడో వీరమరణం పొందాడు, ఎలా అనిపిస్తుంది మీకు? మురళీ నాయక్ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మా దగ్గరే చదివాడు. మేమే అతనికి చిన్నప్పటి నుంచి చూసుకున్నాము. వాళ్ళ అమ్మ నాన్న కూలీ నాని చేసుకొని ఆ పిల్లోని చదివిచ్చినారు, ఫీజులు కట్టారు. మురళికి ఆర్మీ ఉద్యోగం అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రాణం. వాళ్ళ అమ్మ నాన్న కూడా అనేవాళ్ళు, మనకు ఆర్మీ ఉద్యోగం వద్దు, ఏదో మనం కూలీనాలి చేసుకొని బతుకుందాము అని అనేవాళ్ళు. కానీ మురళీ నాయక్ ఒకటే అనేవాడు, ఏమంటే అమ్మ నేను
ఒక్క రోజైనా డ్రెస్ వేసుకొని అయినా చనిపోతాను, కానీ ఆర్మీ ఉద్యోగం అయితే నాకు కావాలి. నేను చనిపోయేటప్పుడు నా ఒంటి మీద భారతదేశపు జెండా కప్పాలమ్మా. అంత ప్రేమ దేశం అంటే ఉండేదా? దేశం అంటే చాలా ప్రేమ. వాళ్ళ అమ్మ నాన్న ఎంత వద్దు అనుకున్నా కూడా నాకు ఆర్మీనే కావాలి అనుకునే వ్యక్తి సార్. ఈరోజు నేను మాట్లాడుతున్నది వాళ్ళ మెయిన్ మామని. చాలా కష్టపడి చదివించాం సార్ ఆ అబ్బాయికి. ఆఖరికి మెడికల్ టెస్ట్ జరుగుతున్నప్పుడు గుంటూరులో మొత్తం ఉద్యోగం వచ్చేంత వరకు మేమే సహకరించాం. అతనికి చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నాం. ఈరోజు దేశం కోసం చనిపోవడం అనేది ఈరోజు మాకు బాధగానే అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి ఒక నాయకుడు చనిపోయినందుకు మొత్తం దేశం అంతా బాధపడుతున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మోదీ సార్కి కానీ, అలాగే అమిత్ షా సార్కి కానీ, పాకిస్తాన్ వాళ్ళకి వీళ్ళంత తొందరగా వాళ్ళని అంశం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ఒక జవాన్ ఇండియన్ ఆర్మీ చనిపోవడం జరిగింది. ఈరోజు ఆ తల్లి కడుపు అనేది ఎంతగా బాధపడుతుంది. ఓకే, మనం ఈరోజు అందరూ సహకరిస్తున్నాము, అందరికి సపోర్ట్ చేస్తున్నాము, మేమున్నాము, అది ఓకే. ఒక తల్లి కడుపు ఎంత విలవిలలాడుతున్నది అనేది అది చెప్పుకోలేని ఒక బాధాకరమైన విషయము. సో మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. భారతదేశపు కోసం తను పోరాడి చనిపోయాడు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము దేశం కోసమే పోరాడతాం, దేశం కోసమే నిలబడతాం. జై హింద్, జై భారత్. లాస్ట్ సార్గా మీతో ఎప్పుడు మాట్లాడారు సార్ మురళీ నాయక్? ఎందుకంటే యుద్ధ పరిస్థితి ఉంది కాబట్టి లాస్ట్ ఇప్పుడు మాట్లాడి మీతో. మురళీ నాయక్ నిన్న మధ్యాహ్నము 2:30 ఆ టైంలో మాకు ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మ, నాన్న, తాత వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఏమ్మా బాగున్నారా అంటే బాగున్నాము అని అన్నారు. అందరు కూడా ఏమ్మా మీరు తిన్నారా అంటే మేమంతా తిన్నాము, నువ్వు తిన్నావా అంటే తిన్నాను. అప్పటికి తన ఫేస్లో అనేది కళ లేదు. వాటికి వాళ్ళ అమ్మ మురళీ నాయక్ ప్రశ్నించడం జరిగింది. ఎందుకు బిడ్డ ఈరోజు ఇలా ఉన్నావు? నువ్వు 3 times వీడియో కాల్ చేసి మమ్మల్ని చూస్తూ నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఫేస్లో అనేది ఒక కళ లేదు. రోజు నువ్వు ఇలా మాట్లాడవు, నవ్వుతూ ఏదో ఒకటి. వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ప్రాణం, వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రాణం. వాళ్ళ అమ్మ పైన సెటర్లు వేసి మరి మాట్లాడేవాడు. నిన్న చాలా బాధాకరంగా మాట్లాడడం జరిగింది. ఆ ముఖంలో అనేది కళ లేదు. ఆ అబ్బాయికి ఏదో ఒక చిన్న ముఖం పెట్టుకొని చాలా బాధాకరంగా మాట్లాడాడు. ఏమో తనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో నేను యుద్ధానికి వెళ్ళాలి అని, ఆ బాధ్యత ఏమైనా ఇక్కడ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉన్నాడేమో. ఒకవేళ నేను యుద్ధానికి పోతున్నానమ్మా అని చెప్తే మా అమ్మ నాన్న ఎక్కడ బాధపడతారో అని ఒక ఉద్దేశం ఏమన్నా తన మనసుకి ఏమైనా కలిగిందేమో. ఆ కారణంగా అయితే చెప్పలేదు. నిన్న అయితే ఫ్యామిలీతో అందరితో మాట్లాడారు. 3 times వీడియో కాల్ చేశాడు. 3 times మేము హ్యాపీగా మాట్లాడాము. బట్ తన ముఖంలో అయితే కళ లేదు. తను ఏదో బాధగా ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. సార్ నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రభుత్వం తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు తన స్టాచ్యూ కావాలి. గవర్నమెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు తన స్టాచ్యూ కావాలి అంతే. కనీసం మాకేమొద్దు సార్. మాకి ఉండే ఒక్క కొడుకు సార్. వాళ్ళు కూనీలు అల్లి చేసుకొని బతుకుంటాను. వాళ్ళ అమ్మ నాన్న దిక్కు తోడు ఎవరు లేరు. చాలా బీద పరిస్థితి వాళ్ళది. ఏదో బెంగళూరు, ముంబైనో అక్కడ వలసలు వెళ్ళి వాళ్ళు ఏదో కూటు కోసం పట్ట కోసం చేసుకున్నారు. ఒక్కడుండే అది ఆధారము కొడుకు. ఇప్పుడు కొడుకు కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లంటే సార్, వాళ్ళు కూడా మా కొడుకు లేడు, ఇంకా మేము బతికి ఏం ప్రయోజనము, మేము చచ్చిపోతామని బాధలో ఉన్నప్పుడు ఉషాశ్రీ మేడం రావడం జరిగింది. అలాగే సవితమ్మ మేడం కూడా రావడం జరిగింది. లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? ఏమైనా యుద్ధం ఇట్లా వస్తూ ఉంది, భయపడుతున్నాము చెప్పాడు ఏమన్నా? చెప్పలేదు సార్. ఏం చెప్పాను, ఏం పెద్ద బాగున్నాను ఆయన ఏం తిన్నాడంటే తిన్నాడని ఉన్నతో కొడుకు గడుచుకొని పోయి చాలా బాధ సార్ మాకు అంతే. మీ కళ్ళు నీళ్ళు కూడా వస్తున్నాయి, బాగా తట్టుకోలేకపోతున్నారు అంటే ఏం చెప్పాడు? మీకు ఏమన్నా యుద్ధం జరుగుతుంది, ఇబ్బంది అని చెప్పాడు? ఆ మాట అనలేదు సార్. అటు హ్యాపీగా ఏం రా తిన్నామంటే తిన్నాను అన్నాడు. బాగా మాట్లాడినాడు. అది మళ్ళీ రాత్రిలో ఏం జరిగిందో మనకు తెలియదు సార్. మీకు ఎప్పుడు చెప్పారు ఇట్లా చనిపోయాడని చెప్పి? మాకు తెల్లారుజాము వచ్చేసి 7:30 తెలిసింది సార్. ఇప్పుడు 7:30 8 అవుతాం సార్. ఏం చెప్తారు మీ కొడుకు గురించి? వాళ్ళ దేశం మొత్తం మీ కొడుకు గురించి మాట్లాడుతుంది, ఏం చెప్తారు ఈరోజు? మేము ఉన్నాములే ఏం మెతపడుతుంది తప్ప అందరూ మన టైం బాగుంది, మన కోసం బాగా పోరాడినాడు, దేశం కోసం పోరాడినాడు. ఆయన గురించి ఏం లేదు, మేము ఉన్నామని గవర్నమెంట్ ఉంటారు సహకరించి పోయినారు సార్.
అందరికీ ఈ మరణం రాదు, ఈ వీరమరణం రాదు అని చెప్పి మీకు ఎలా గర్వపడుతున్నారా మీరు ఇలాంటి కొడుకు ఉన్నందుకు? మీకు మా కొడుకు అయితే ఉండింటే బాగుంటుందని ప్రేమ ఉంది, కానీ అంటే జరిగిన దానికి మనం ఏం చేయలేము సార్. ఆయన రుణం అంతే ఉంది, ఆ రుణం అంతే ఉంది కాబట్టి మనం ఏం చేయలేము సార్. ఎవరు సాగు ఏం జరుగుతుందో అది పరమేశ్వరుడు తెలుసు. ఎలా ఉండేవాడు మీతో? బాగుండేవాడు మురళీను? మంచివాడు సార్, సొంతం నా తమ్ముని కొడుకు సార్. చిన్న కూడా ప్రస్తుతం మనతో ఉన్నాడు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈరోజు మీ కుమారుడు అయితే దేశం కోసం వీరమరణం పొంది అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాడు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు దేశం కోసం ఈరోజు మరణించడం అనేది గర్వతగ్గించే విషయం ఇది. అయినా కూడా మన భారతదేశంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇలాంటి యుద్ధాన్ని మా ప్రాంతం నుంచి ఇలాంటి వ్యక్తి ఇలా చేయడం అనేది మేము చాలా గర్వతగ్గించిన విషయం సార్. చాలా సంతోషపడుతున్నాం. కాకపోతే లోపల బాధ ఉన్నా కూడా దేశం కోసం మరణించాడనే తృప్తి మాకు కలిగిస్తుంది. మీ అందరూ కూడా కళలో నీరు వస్తున్నప్పటికీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి ఆ కళ బాధలు కూడా లోపలికి ఉబికి వస్తున్న కథలను కూడా ఆపుకుంటున్న పరిస్థితి ఉంది. వీరంతా ఒకటే కోరుతున్నారు, దేశం కోసం ప్రాణాలు అర్పించాడు కాబట్టి మాకు లోపల బాధ ఉన్నప్పటికీ దేశం కోసం చనిపోవడం ఎంతో ఆనందం కలిగించిందని చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ అమ్మ కూడా చూస్తూ ఉన్నాం, వాళ్ళ అమ్మ కూడా ఎంతో హృదయ విదారకం కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఆమె కూడా తడుకోలేకపోతుంది. కొడుకు ఈరోజు లేడంటే ఆమె పరిస్థితి కూడా మనం మాట్లాడించేందుకు కాదు కానీ ఎంతో ఆమె దుఃఖంతో ఉన్న పరిస్థితి ఉంది. ఆమె తట్టుకోలేకపోతుంది. బాధ మురళి మా దగ్గర లేడు అన్న దాన్ని తట్టుకోలేకపోతుంది ఆమె. నిన్న సాయంత్రం కూడా వీడియో కాల్లో మాట్లాడిన కొడుకు ఇప్పుడు లేడు అనే తాడికి తట్టుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. బంధువులు కూడా ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు ఆమె ఓదార్చడం కూడా. ఆమె దుఃఖంకి ఎంత దిశ కూడా తక్కువే.